పన్నీర్ కాజు కర్రీ ఎలా వండుతారో చెప్తానండి. దానికోసం పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పన్నీర్ని జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలండి బాగా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ టమాటాను కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. మసాలాలను కూడా ఫ్రై చేయాలండి. 2 ఇలాచి దాచిన చెక్క లవంగా వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ని అందులో యాడ్ చేయాలండి. నేను జీడిపప్పు కూడా వేసానండి. కొంచెం టమాటాలు, ఎండుమిరపకాయలు వేయాలండి. ఎండుమిరపకాయలు వేయడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుందండి. కారం వేసినా కూడా ఇది ఒకసారి వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. అల్లం వెల్లుల్లి దంచేసి వేసానండి, మిక్సీ అయినప్పుడు అది అడ్డకుండా ఉంటుందని. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా వేయించాలండి పసుపు వేసి. వేయించిన తర్వాత మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని అందులో యాడ్ చేయాలండి. ఫస్ట్ వాటర్ యాడ్ చేయకూడదండి, అలా ముద్దగా ఉన్నప్పుడే బాగా వేగాలి. అది వేగిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే అందులో ఉన్న ఆయిల్ బయటకు వస్తుందండి. మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి, అడుగు మాడిపోకుండా ఉండటానికి. టేస్ట్ చాలా బాగుంటుందండి. కారం వేసినా కూడా మీరు ఒకసారి ఎండుమిరపకాయ వేసి చూడండి, దానికి మంచి కలర్ వస్తుంది కర్రీ. టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. యాక్చువల్లీ ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోవాలండి, నా దగ్గర లేదు, సో నేను కర్డ్ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసినా మీకు టేస్ట్లో ఏమీ తేడా ఉండదండి. కర్డ్ అయినా ఫ్రెష్ క్రీమ్ అయినా సేమ్ టేస్ట్ వస్తుంది. ఏ కర్రీలోనైనా కర్డ్ యాడ్ చేసుకుంటే కలర్ వస్తుంది, మంచిగా గ్రేవీ వస్తుందండి. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా ఒక సింపుల్ చిట్కా, గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు. కర్డ్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేయాలండి. ఈ వాటర్ సరిపోవండి, సో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇది ఆల్రెడీ బాగా కుక్ అయిపోయింది కాబట్టి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ టైం ఏం కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదండి. నేను ఆనియన్ వేపినప్పుడే సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ సరిపోయింది నాకు, సో అందుకే మరి యాడ్ చేయట్లేదు. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అవనివ్వాలండి. మూత పెట్టేస్తే వేగంగా కుక్ అవుతుందండి గ్రేవీ. కుక్ అయిన వెంటనే కొంచెం నేను కరివేపాకు లాస్ట్లో వేస్తానండి. ఫస్ట్ వేస్తే అది కర్రీలోకి బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత ముందుగా వేపి ఉంచుకున్న పన్నీర్ని, జీడిపప్పుని అందులో వేసి 5 మినిట్స్ కుక్ చేస్తే ఎంతో టేస్టీగా ఉన్న పన్నీర్ కర్రీ రెడీ అవుతుందండి. చాలా బాగుంటుందండి. ఎవరైనా కొత్తగా కుక్ చేసే వాళ్ళు ఉంటే ఎప్పుడు నేను చెప్పే ఒకటే ఒక డైలాగ్ అండి, కొంచెం క్వాంటిటీ ట్రై చేయండి. టేస్ట్ బాగా కుదిరిందంటే నెక్స్ట్ టైం నుంచి ఎక్కువ క్వాంటిటీ ట్రై చేయొచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉన్న పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వండి. వాటర్ కొంచెం దగ్గరగా అయిపోతే సరిపోతుంది. మీ ఇష్టం అండి. కొంచెం గ్రేవీ పల్చగా కావాలనుకున్న వాళ్ళు అలా ఉంచుకోవచ్చు. లేదు మాకు ముద్దగా కావాలి అంటే ఆ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి.